ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న వంట తోటకూర చింతకాయ పప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బాగా కడిగి పెట్టుకున్న తోటకూర, ఒక ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, నీళ్ళు, నానబెట్టిన కందిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతకాయ 4-5 పీసెస్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నూనె, ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని వేద్దాం. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేద్దాం. 1 టీ స్పూన్ పసుపు వేద్దాం. నా 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేద్దాం. మరీ కారంగా ఉంటే చూసుకొని వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ పోద్దాం. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని ఉంచుదాం. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాం. పప్పు మెత్తగా అయ్యేందుకు మనం పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి తీసిన పచ్చి చింతకాయ గుజ్జుని మనం ఆ పప్పులో వేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కుక్కర్ని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెడదాం. చిన్నగా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు బౌల్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె కాగాక ½ టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ మినపప్పు, ½ టీ స్పూన్ శనగపప్పు, మెత్తగా నలుపుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. కరివేపాకు వేద్దాం. ఎండుమిర్చి వేద్దాం. ఇవన్నీ బాగా కాగే వరకు 2 మినిట్స్ ఉంచుకొని ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న పప్పులో ఈ మిశ్రమాన్ని కలుపుదాం. ఎంతో రుచికరమైన తోటకూర చింతకాయ పప్పు రెడీ అయింది. ఈ చింతకాయ వాడడం వల్ల మీకు కాల్షియం వస్తుంది. అండ్ తోటకూర చాలా మంచిది హెల్త్కి. ఇది మీరు చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను తయారు చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.